పత్రంలోకి వెళ్ళండి. సభా సరస్వతికి నమస్కారం. వేదిక మీద మరియు వేదిక కింద ఆసీనులైనటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు విమల. నేను బెంగళూరు విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో డాక్టర్ కె ఆశాజ్యోతి మేడం గారి ఆధ్వర్యంలో పిహెచ్డి చేశాను. నేను 2012లో బెంగళూరు విశ్వవిద్యాలయంలో చేరాను. ఎంఏ పూర్తి చేసి తర్వాత మేడం గారిని అడిగాను, మేడం నేను ఇక్కడే పిహెచ్డి చేస్తాను, ఏదైనా ఒక టాపిక్ ఇవ్వండి అనేసి. లేదు తెలియదు, నీకు ఏ అంశం ఇష్టం ఉంటే దాని మీదే పిహెచ్డి చేయమన్నారు. తర్వాత నేను ఏదో ఒక అంశం మీద చేయడం ఎందుకు, నేను పుట్టి పెరిగినటువంటి నా ప్రాంతం గురించి చేద్దామనేసి హొసూరు తాలూకా మీద చేస్తాను మేడం అని చెప్పాను. మేడం గారు నాకు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. నా అంశం వచ్చేసి హొసూరు తాలూకా జానపద సాహిత్యం ఒక అధ్యయనం మీద పరిశోధన చేశాను. ఇప్పుడు నేను పత్ర సమర్పణ చేస్తున్న అంశం హొసూరు తాలూకా జానపదుల ఆహార అలవాట్లు. ఆహారం అంటే భోజనం, ఫోక్ ఫుడ్ అండ్ కుకరీస్ అంటారు. ఇప్పుడు మనం వంట చేయాలంటే మనకేముండాలి? వంట సామాగ్రిలు ఉండాలి. అలాగే మనం తినాలి, చేసిన వంటను తినాలంటే మనకేముండాలి? ఆకలి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆకలికి మనం విశిష్ట స్థానం ఇవ్వడం జరిగింది. ఆకలి ఉన్నప్పుడే మనకు వంట యొక్క రుచి కానీ దాని విలువ కానీ తెలుస్తుంది. ఆకలి లేకున్నప్పుడు మనం మృష్టాన్న భోజనం తిన్నా కూడా మనకు అసలు ఏమీ అనిపించదు. మానవుని దైనందిన జీవితంలో అన్నిటికన్నా ప్రధానమైనది భోజనం. బాగా తినేవాళ్ళని మనం భోజన ప్రియులు అని కూడా అంటారు. వీటిలో భోజనం అన్నప్పుడు మనకి శాకాహారం, మాంసాహారం, పానీయాలు, నంజుళ్ళు ఇలా మనం విభజించుకోవచ్చు. హొసూరు ప్రాంతం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు 3 రాష్ట్రాల కలయిక. ఈ ప్రాంతంలో 3 రాష్ట్రాల వంటలను, రుచులను, వండే విధానాలను మనం గమనించవచ్చు. ఇక్కడ నేను కొన్ని పాత వంటకాలను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నేను చిన్నప్పుడు తిన్న వంటకాలు ఇప్పుడు చాలా అరుదుగా తింటున్నాం. ఎప్పుడో 6 నెలలకి, ఏడాదికి ఒకసారి ఆ వంటల్ని మనం వండుతున్నాం. ఇంకా రాబోయే తరాలకి అవి అసలు కనుమరుగైపోతుంది. మన పిల్లలు కానీ తర్వాత తరం వాళ్ళు ఇంకా యూట్యూబ్లో చూసి వాటిని నేర్చుకోవాల్సి ఉంటుంది. శ్రీనాథుడు కాశీఖండంలో ఒక పద్యం చెప్పారు. అమ్మన్న ముద్దను ఏమన్నారు, అచ్చన్నావుల పాలన్నారు, అప్పుడు కాచిన నెయ్యన్నారు, దూరగా వేసిన గారెన్నారు, పాకము వచ్చిన అరిసెన్నారు, పటిక పంచదార పొడన్నారు, అన్నీ మధురమైన పదార్థాలే అని అన్నారు. ఇప్పుడు నేను పాత వంటకాల గురించి చెప్పబోయే ముందు ఈ వంటకాల గురించి ఒక చిన్న పాట ఉంది. మీరు అనుమతిస్తే ఒక 2 లైన్లు పాడతాను. మిథునం అనే సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి నటించిన ఒక పాట, ఒక 2 లైన్లు పాడతాను. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే, ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్, పాస్తాలింకెందుకులే, ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ, పెసరట్టులోకి అల్లమురా, దిబ్బ రొట్టెకి తేనె పానకం, దొరకకపోతే బెల్లమురా, వేడి పాయసం ఎప్పటికప్పుడు, పులిహోరెప్పుడు మర్నాడే, మిర్చి బజ్జి నోరు కాలాలే, ఆవడ పెరుగున తేలవలే, ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే, గుత్తి వంకాయ కూర కలుపుకొని 25 ముద్దులు పీకుమురా, గుమ్మడికాయ పులుసుందంటే ఆకులు సైతం నాకుమురా, పనసకాయ నీకున్న రోజునే పెద్దలు తత్తినమన్నారు, పనస పొట్టులో ఆవ పెట్టుకుని తరతరాలుగా తిన్నారు, తిండి కలిగితే కండగలదని గురజాడవారు అన్నారు,
పాట పాడడం జరిగింది. నేను హొసూరు ప్రాంతంలో సేకరించినటువంటి కొన్ని పాత వంటకాల్లో కొన్ని వంటకాల గురించి నేను వివరిస్తాను. మొదటిగా శాస్తాలు. హొసూరు ప్రాంతంలో చాలా వరకు వ్యవసాయం ఉన్నందువలన వానల మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి పెద్ద సిలి చిన్న సిలి వానల సమయంలో ఈ శాస్తాలను చేస్తారు. ఈ శాస్తాలు అనే వంటకం రాగి పిండితో చేస్తారు. దీనికి బెల్ల పానకం, ఎర్ర నువ్వులు అంటారు, నువ్వుల పొడి చేసి వేస్తారు. సంగటి ముద్దలాగా చేసి జంతికలు ఒత్తే దాంట్లో వేస్తే అది కింద సేమియాల్లాగా వస్తుంది. దానిని శాస్తాలు అని అంటారు. దాదాపుగా ఈ వంటకాలన్నీ ఇప్పుడు కనుమరుగైపోయాయి. ఎక్కడో కొన్ని గ్రామాల్లో ఇవి ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి అంతే. తర్వాత సాముల ఉండలు. సాములు వేయించి పిండి చేసి బెల్లం పాకం పట్టి ఏలక్కాయలు, గసగసాలు ఇవన్నీ వేయించి పొడి చేసి వాటితో కలిపి వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు కట్టి అది చల్లారిన తర్వాత తింటే చాలా మధురంగా ఉంటుంది. దీనిని సాముల ఉండలు అంటారు. ఇవన్నీ మేము ఎప్పుడో చిన్నప్పుడు తిన్న వంటకాలు.